అరే అమ్మ అసలు వెంటనే అన్న పుష్ప సినిమా చూసావు కదా, మామూలుగా లేదన్న అసలు. ఇప్పుడు 2 వారాలు అయింది, అవును, రికార్డులన్నీ బ్రేక్ అవుతుంది. మళ్ళీ సినిమా మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. అట్లా ఉందన్న సినిమా. ఎందుకని డైలాగ్స్ మాత్రం మామూలుగా లేవు అసలు. ఏం ఆడతాడన్న, నిజంగా రణరంగం చూపిస్తాడు. అసలు చూస్తుంటే 3 గంటలు ఉన్నాయన్నారు. ఏమో నేను థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చినట్లు ఉంది నాకు. 3 గంటల సినిమా నేను చూసినో లేదా అట్లుంది. మళ్ళా చూడాలనిపిస్తుంది సినిమా. మళ్ళీ ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నా నేను, గోకుల్ థియేటర్ ఎర్రగడ్డ. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూడాలనిపిస్తుంది. అట్లా ఉందన్న సినిమా. డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండ్రు అసలు. అమ్మవారి గటపు నిజంగా ఎంత అద్భుతంగా చూపించారంటే డైరెక్టర్ గారు, నిజంగా అన్న అసలు తాండవంకి శివ తాండానికి మించి ఆడిపించిండు. రణరంగం చూపించిండు థియేటర్లో అయితే. అటువంటిది అసలు అమ్మవారి గటపు నిజంగా ఎందుకు చీర కట్టుకున్నాడు అనుకున్నాం, కానీ బయట లోపల చూస్తే అసలు శివ తాండానికి మించి ఆడిచ్చిండు మా అన్న నిజంగా. సో అట్లా రష్మిక గారు మామూలు డాన్స్ కాదు అసలు, మామూలుగా కాదన్న. నీ అమ్మ ఆగే అంటే ఆగదు అసలు. రష్మి రా అంటాడు అంటే 3 వచ్చినప్పుడల్లా రా. రొమాన్స్ ఉంది, ప్లస్ డాన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, ఇంకా అందులో సినిమాలో మ్యాటర్ ఉంది, సమాజానికి మెసేజ్ ఇచ్చే మ్యాటర్ గిట ఉంది. అంటే పార్ట్ 1 ఉన్నంత హైప్ పార్ట్ 2 లో లేదంటున్నారు. లే ఉంది. అంటే అమ్మవారు ఎట్లా ఉంటారు అంటే, లేడీస్ ఏంది అంటే, లేడీస్ పర్టికులర్ గా దేని గురించి ఉంటారు అనేది చాలా అద్భుతంగా తీసి చూపించిండు అన్న డైరెక్టర్ గారు. నిజంగా అసలు రణరంగం అసలు గూస్ బంప్స్ కాదు అసలు, ఏ బంప్స్ గిట పెట్టిన అట్లా వచ్చింది. రణరంగం చూపించింది థియేటర్లో అయితే మామూలు కాదు. దుమ్ము లేచిపోయింది. మళ్ళీ సినిమాకి వెళ్ళాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా. దంగల్ రికార్డులు బ్రేక్ చేస్తుందా? చెయ్యొచ్చు అన్న. ఎందుకంటే అటువంటి డైలాగ్స్, అటువంటి లుకింగ్, అటువంటి డ్యాన్సు, అటువంటి పాటలు అందులో పెట్టిండ్రు. అసలు సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే సినిమా అన్న ఇది. పార్ట్ 3 వస్తుంది అంటున్నారు, అవసరం అంటావా? పార్ట్ 3 అవసరమే అన్న. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒకటి ఎండ్ టాపిక్ పెట్టిండు. విజయ్ దేవరకొండ గారు ఎంట్రీ ఇస్తుండ్రు అని చెప్పిండ్రు. సో అది చూడాలని మేము ఆకాశంతో, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఏది అనేది మేము వెయిట్ చేస్తున్నాం. కాకపోతే సినిమాలో ఓవరాల్ గా చూసుకుంటే అసలు అమ్మవారి గటప్ అన్న నిజంగా అసలు మైండ్కి ఎక్కిపోయింది. మన లేడీస్ ఇంత గొప్ప వాళ్ళు అనేది విధంగా తీసిండు అన్న నిజంగా. లేదు అమ్మవారు అంటే ఒక దైవము, అంటే అమ్మవారు అంటే ఒక చేతులు ఎక్కి మొక్కేలాగా. సో అటువంటి మ్యాటర్ సినిమాలో చూపెట్టిండు. సో అట్లుంది. అన్ని కోట్లు వచ్చినాయంటే మెగా ఫ్యాన్స్ సినిమాని బాయ్కట్ చేశారు కదా. అవును, లేదు వాళ్ళు బాయ్కట్ చేసినా ఆ రేంజ్ లో వెళ్ళిపోయిందంటే సినిమా. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు, ఆయన రేంజ్ వేరు అసలు. అట్లా తీసిండు సినిమా గిట. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తారు మూవీని, చూశారు, కొంతమంది చూశారు, చెప్పిండ్రు మా అన్నని దాటలేరు అది ఇది అని ఏదేదో అన్నారు. కాకపోతే ఎవరు తిట్టినా ఎవరు ఏమన్నా గిట్ట కానీ సినిమా మాత్రం తిట్టే వాళ్ళే ఎక్కువ చూస్తారు సినిమా. నేషనల్ అవార్డు వచ్చింది కదా అల్లు అర్జున్ కి. అవును, మొన్న అరెస్ట్ చేయడం కరెక్టేనా? అంటే ఇంట్లో నుంచి తీసుకెళ్ళడం డ్రెస్సింగ్ రూమ్ నుంచి. బ్రదర్ ఒకటి అంటే కరెక్టే. ఎందుకంటే ఒక ప్రాణం విలువ 25 లక్షలు కట్టిండ్రు అంటే అరెస్ట్ చేస్తే ఏమైంది? అరెస్ట్ చేసిండుగా, అరెస్ట్ మాత్రమే చేసిండు కదా. నేను తీసుకెళ్ళి అక్కడ ఏం కొట్టలేదు, ఉరిశిక్ష ఏం వేయలేదు కదా. అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లారు పొద్దున, మళ్ళీ సాయంకాలం తెచ్చి వదిలిపెట్టిండ్రు. మళ్ళీ ఏం చేశారు? ఏం చేయలే కదా. అయితే నేషనల్ అవార్డు అయితే వస్తే అరెస్ట్ చేయకూడదు అంటే ఆయన చేసిన తప్పు కాదా? ఇంప్రమేషన్ ఇవ్వకుండా ఇక్కడికి థియేటర్ దగ్గరికి వచ్చి సంధ్య థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు ప్రజలకి. మరి హీరో గారు వస్తుందని హీరో గారు అన్న ఇన్ఫార్మ్ చేయాలి కదా. మరి వాళ్ళు గిట్ట చేయలేదు కదా. ఎవరు చేయకుండా సడన్ గా వచ్చి ఒక ప్రాణం తీసినట్లు ఇదైపోయింది. 100% కదా. మరి ఇన్ఫార్మ్ చేయలేదు. మరి అదే కదా, ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళకిటే ఇన్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు వచ్చింది కదా. మరి అప్పుడు ఆ రోజు సంఘటన జరిగిన రోజు ఎందుకు చెప్పలే ఈ విషయము? ఆ రోజు ఎందుకు చెప్పలే? సంధ్యా థియేటర్ వాళ్ళు కానీ, హీరో గారు కానీ, డైరెక్టర్ కానీ, మూవీ టీం కానీ ఆ రోజు చెప్పకుండా ఈ రోజు ఎందుకు చెప్పారు బ్రదర్? ఈ రోజు కారణం ఏంది చెప్పడం? అంటే లాయర్ గారు ఏమన్నారు కోర్టులో, వీడియో కాల్ ఏమన్నారు, సినిమా అయిపోయింది, హీరో అనేవాడు కిందకి వచ్చాడు, కానీ పోలీసులు ఇంకా పైన మూవీ చూస్తున్నారంట, అందుకనే చనిపోయాడు అనే ఒక మ్యాటర్ అయితే రిలీజ్ చేశారు. మరి అంత చెప్పిన లాయర్ గారు, మరి లాయర్ గారు వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. మరి ఏం చేస్తున్నారు? మూవీ చూస్తుంటే పోలీసు వాళ్ళు సంధ్యా థియేటర్ వాళ్ళకి ఏం చేస్తున్నారు? మరి వాళ్ళనే చెప్పాలి కదా. గవర్నమెంట్ ప్రాబ్లం ఉందా లేకపోతే అల్లు అర్జున్ ప్రాబ్లం? సో అల్లు అర్జున్ గారు మరి వచ్చినందుకే కదా తొక్కిసలాటలో అమ్మాయి చనిపోయింది. సో అల్లు అర్జున్ గారు రాకపోతే ఎవ్రీథింగ్ మ్యాటర్ ఓకే, అందరు సంతోషంగా ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా. అల్లు అర్జున్ గారు వచ్చినందుకే అందరు ఎటువళ్ళు అటు పోలీసు వాళ్ళు తరుముతుంటే ఎటువళ్ళు అటు వెళ్ళిపోయి తొక్కిసలాటలో ఆమె చనిపోయింది. కానీ ఏదేమైనా కానీ
అల్లు అర్జున్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆదరించి వాళ్ళకు ఎంతో కొంత సాయం, ఎంతో ₹1,00,00,000 లేకపోతే 50 లక్షల 25 లక్షల ఎంతో వాళ్ళకి సాయం చేసింటే బాగుంటుండే. ఈరోజు 25 లక్షలు ఇచ్చి అంత మీడియాలో స్ప్రెడ్డింగ్ చేసుకుంటారు, ప్రజలకందరికీ చెప్పడం చాలా తప్పు, దుర్మార్గం గీట. వాళ్ళకి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి సాయం చేస్తుంటే అర్థం ఉంటుండే, దానికి షెబ్బాజ్ అంటుండే నలుగురు ప్రజలు గీట. కానీ ఈరోజు ఏం చేసిండంటే 25 లక్షలు ఇచ్చినని అందరికీ చెప్పిండు. అంటే 25 లక్షలు ఈరోజు ప్రాణం విలువ 25 లక్షలు కట్టిండ్రా అంటే మీరేమో రెమ్యునరేషన్ 300 కోట్లు తీసుకుంటారు. ఈరోజు మాత్రం పేదవాడు చచ్చిపోతే 25 లక్షల ప్రాణానికి, ఒక ప్రాణానికి 25 లక్షలు కట్టిరు. అదేవిధంగా రాజకీయ నాయకులు గిట వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుండ్రు, అరెస్ట్ చేసిండ్రని వెళ్తుండ్రు. ఎవడెవడో చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతుండ్రు ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్టేనా అని అంటుండ్రే. ఆ రోజు చనిపోతే నా కొడుకు మాట్లాడలేదే, రాజకీయ నాయకులు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ నా కొడుకు మాట్లాడలే. ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిండ్రని కరెక్టేనా, తప్పు కదా అట్లా అరెస్ట్ చేయడం అని ఈ కేపాల్ గిట మాట్లాడుతుంది. కేపాలు అక్కడెక్కడ కోర్టు దగ్గర, కోర్టు చుట్టుముట్టు తిరుగుకుంటా న్యాయమేనా ఇది, కోర్టుకి అసలు మా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినాడు. ఈ కేపాల్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళిండు మరి? చనిపోయినప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ సినిమా హీరో గట రాలేదే చనిపోయిన రోజు. మళ్ళీ ఈరోజు సినిమాలు ఆపేసుకొని మేకప్లో ఉండగానే అల్లు అర్జున్ గారి ఇంటికి ఎంతోమంది వెళ్ళిండ్రు. మూవీ టీము, పెద్ద పెద్ద ఇండస్ట్రీ నాయకులు, పొలిటీషియన్స్ ఎంతోమంది వెళ్ళిండ్రే. మరి ఆ రోజు చనిపోయినప్పుడు రాలేదే ఇక్కడికి? కనీసం ఇప్పుడైనా చెప్తున్నా, ఇప్పుడైనా మీ కళ్ళు మేలుకొని ఈరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో బాధ చూసి వాళ్ళకి ఎంతో అంత సాయం చేయండి. ₹1,00,00,000 ₹1,00,000 ఎంతో కొంత సాయం చేయండి. కానీ ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్తుండ్రు, ఇక్కపిక్కలు పక్క నవ్వుకుంటా అక్కడ కాఫీలు తాగుకుంటా ఉంటుండ్రే వాళ్ళు. మళ్ళీ ఆ రోజు చనిపోతే ఆ రోజు ఒక్కడు రాలేదే, పేదవాడు చనిపోయిండని ఆ రోజు ఒక్క నాయకుడి గిట రాలేదే. ఆ రోజు పట్టించుకున్న రోజు ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తే రైటా? ఇది చాలా తప్పు కదా. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ అంటే తప్ప ఇది? అల్లు అర్జున్ గారు ఆ రోజు రాకపోతే ఈరోజు ప్రాణం బతికేది. ఇంత దుర్మార్గం చేసి మళ్ళీ ఇక్కపిక్కపుల్లో నవ్వుకుంటా అక్కడ ఇండస్ట్రీ దగ్గర కాఫీలు తాగుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, చూడకుండా, వాళ్ళదేం చూడకుండా ఇక్కడ నవ్వుకుంటూ ఉన్నారు. అటువంటి దుర్మార్గం అన్న. ఫైనల్ స్టేట్మెంట్ ఏంటన్నా సార్? ఫైనల్ హీరోస్ వెళ్ళొచ్చా లేకపోతే ఇంకా సంధ్య థియేటర్ మూసే? వెళ్ళండి అన్న, హీరోలను నేను ఎవరిని వెళ్ళండి అంటే ఎవరిని వెళ్ళొద్దు అంటలేను. కానీ మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, హీరో గారు వస్తుండ్రు అని హీరో గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మళ్ళీ థియేటర్ వాళ్ళకిటే ఇన్ఫామ్ చేయాలి. ఎవరికి? ప్రజలకు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేయకుండా తొక్కిసలాట్లో బెనిఫిట్ షో ఎవరు పెట్టమన్నారు? సినిమాకి డేట్ ఫిక్స్ చేసిండ్రు 5వ తారీఖు, 4వ తారీఖు ఎందుకు రిలీజ్ చేశారు సినిమా? అది గిట్ట పెద్ద కేసు. అది అసలు 4వ తారీఖు ఎందుకు రిలీజ్ చేయాలి? ఆ రోజు రిలీజ్ చేయకపోయింటే ఈరోజు ప్రాణం బతికి ఉండేది కదా. మళ్ళీ ఆ రోజు డేట్ ఫిక్స్ చేసిన తర్వాత గిట సినిమా రిలీజ్ చేసి బెనిఫిట్ షో అని, మేమేదో బెనిఫిట్ షో పొందుతామని అంటే బెనిఫిట్ షో పెట్టినా మాకేం ఉపయోగం ఉంది? ఏం లేదు. ఒక ప్రాణాలు కోల్పోతున్నాం. ఇప్పటికి ఏదేమైనా కానీ పొలిటీషియన్ ఒకటి, సినిమా టీం ఒకటి, ప్రజలు మాత్రమే పిచ్చోళ్ళు. ఇక్కడ ఫ్యాన్స్ మాత్రమే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మన ప్రాణాలే పోతున్నాయి, పేద ప్రజల ప్రాణాలే పోతున్నాయి తప్పితే ఇక్కడ వాళ్ళు మాత్రం మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా రెమ్యునరేషన్ తీసుకొని 300 కోట్లు హ్యాపీగా ఉన్నారు. సో అది